హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే వేడివేడి అన్నం, కాళ్ళు షార్వా అండి. శీతాకాలంలో కాళ్ళు పట్టేసినట్టు ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది మంచి ఔషధం అనే చెప్పాలి. మేక కాళ్ళు షార్వా. వేడివేడి అన్నం చాలా తక్కువ పెట్టుకొని ఆ షార్వా అనేది చిక్కగా గ్రేవీలాగా పెట్టుకొని ఈ కాళ్ళని లేత కాళ్ళు తీసుకొని కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకున్నట్టయితే చాలా తేలికగా మెత్తగా ఉడికిపోతాయి. ఆ తర్వాత మనకు కావాల్సిన మసాలా ఎక్కువగా తినేవాళ్ళైతే ఎక్కువ మసాలా వేసుకొని వండుకోవచ్చు. లేదంటే తక్కువ మసాలా వేసుకొని చక్కగా చిక్కగా చేసుకుంటే సూపర్ ఉంటుందండి. ఇవైతే మన కాళ్ళ నొప్పులకి చాలా బాగా పనిచేస్తాయి. లాస్ట్ టైం టైఫాయిడ్ ఫీవర్ వచ్చినప్పుడు అసలు కాళ్ళ నొప్పులు ఈ కాళ్ళు షార్వా చేసుకొని తిన్న తర్వాత వెంటనే తగ్గినాయండి. డాక్టర్స్కి డబ్బులు పోసుకునే కన్నా ఈ మేక కాళ్ళు షార్వా అనేది చాలా బాగా పనిచేస్తుంది ఎవరికైనా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు ఉంటే చాలా తొందరగా రికవర్ అవుతారు. ఇంకా మధ్యాహ్నం అయితే అన్నం తిన్నాము. రాత్రి అయ్యేసరికి ఇంకా అన్నం ఎవరికి తినబుద్ధి కావట్లేదు. వేడివేడిగా పుల్కా చేశానండి. ఆ పుల్కాలో కొంచెం లైట్గా నెయ్యి వేసుకొని హాట్ బాక్స్లో పెట్టుకుంటే కనుక మనకి 1 అవర్ 2 అవర్స్ వరకు మెత్తగానే ఉంటాయి. ఇలా వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకొని తినటానికి ప్రయత్నం చేయండి శీతాకాలంలో. అంటే ఎర్లీ మార్నింగ్ వండేసి పెట్టేసుకున్నవి ఈవినింగ్ కానీ నైట్లు కానీ తినొద్దండి ఎవరు కూడా. శీతాకాలం, వర్షాకాలం ఎప్పుడైనా వేడివేడిగా వండుకొని తినడానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్.